గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో మీ అందరికి అర్థమైపోయింది కదా, ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాంకింగ్ శివ. సో ఇది ఎప్పటి నుంచో పెండింగ్ ఉండింది, కానీ వెంటనే చేసిన డౌట్ వస్తుందని చెప్పేసి కొంచెం లేట్గానే చేస్తూ ఉన్నాను. అండ్ యాక్చువల్లీ మోర్ ఓవర్ చాక్లెట్స్ ఇమీడియట్గా అయిపోయి ఉండే. యాక్చువల్లీ నేను లాస్ట్ టైం చేసిన కునాఫా చాక్లెట్స్ 2 పక్కకి పెట్టి చేద్దామని అనుకుంటే అది అందరికీ నచ్చి ఇమీడియట్గా అయిపోయింది. తర్వాత ఒకసారి శివ మొన్న సైమా అవార్డ్స్ దానికి ఆ వర్క్ మీద దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒరిజినల్ కునాఫా ఫ్లిక్స్ అది తీసుకొచ్చినా కూడా నేను తింటే ఇది దీనికంటే నేను చేసిందే బాగుంది కదా అనిపించింది. నిజంగా నేను చేసిన రెసిపీ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. మిస్ అయి ఉంటే కునాఫా చాక్లెట్ది రెసిపీ ఉంది, అది ట్రై చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే శివకి మనం ప్రాంక్ చేయాలి కాబట్టి ఈ చాక్లెట్స్ కూడా లేట్గా వచ్చాయి. పెద్ద ప్లానింగ్. సో ఈ జోలో చిప్ చాక్లెట్ తోటి శివాకి ఇందులో కొన్ని మిక్స్ చేసేసి ప్రాంక్ చేద్దాం. ఐ డోంట్ నో ఇందులో ఎలా ఉందో, కాకపోతే ఇది స్కల్ షేపే ఉంది అని చెప్పి చాలా చూశాను వీడియోస్. అది చూసినప్పుడే అనుకున్నాను, ఎందుకంటే శివాకి స్కర్ల్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఆ టైంలో ఎలా ఉంటుందో చూద్దామని. అయ్యో ఏంటిది చచ్చిపోయిందా? ఇది జోలో చిప్ చాక్లెట్ అన్నారు. ఏమైనా ఫ్రిడ్జ్లోనే పెట్టాలా, లేదంటే నాకు ప్యాకింగ్లో ఇట్లా ముష్టిగా వచ్చిందో తెలియదు, లేదంటే దీన్నే కరిగేసి మళ్ళీ వేసేస్తా. అయ్యో ఏంటో ఇది ఫ్లాట్గా అయిపోయింది. యాక్చువల్లీ కరిగిపోయింది అనుకుంటా. అంటే మనకి అమెజాన్లో వచ్చేసరికి నేను అమెజాన్లో పెట్టాను, కరిగిపోయింది. ఇప్పుడు ఇది నాకు ప్రాంక్ అయింది. ఏం చేయాలి ఇప్పుడు? నేనేం చేస్తా, ఇది వేస్ట్ చేయకుండా, అప్పుడు నేను డబ్బులు ఇచ్చి తెప్పించాను కదా, వేస్ట్ చేయకుండా ఏం చేస్తానంటే అయ్యో తర్వాత శివ ఇది చూసినప్పుడు మంచిగా అయిందా నీకే ప్రాంక్ అయిందని అంటాడేమో. ఇప్పుడు దీన్ని కరిగి పెట్టేసి ఒక దాంట్లో వేద్దాము. ఆ ఒక్క చాక్లెట్ జాగ్రత్తగా పెడతాను, కానీ శివ తినే దాంట్లోనే పెడతాను. సో ఇది ఫస్ట్ పక్కకు పెడతాను. నాకు ప్రాంక్ అయింది, ఏంట్రా దేవుడా. సో ఇప్పుడు లాస్ట్ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ చాక్లెట్ తెప్పించాను. దీన్ని ఇప్పుడు మనం డబల్ బాయిలింగ్ చేసేసి, ఇదంతా కూడా క్విక్ ఉంటుంది ప్రాసెస్, ఎందుకంటే మనం ప్రాంక్ చేసేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఫైనల్గా ఇది చేసేటప్పుడు చూపిస్తాను. అయితే జస్ట్ చాలా 5 minutesలో అయిపోతుంది, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఇది డబల్ బాయిలింగ్ అప్పుడు ఈ చాక్లెట్ కరగడానికి మనకి టైం పడుతుంది కాబట్టి. లాస్ట్ టైం కునాఫా చేసినప్పుడు కొంచెం మిగిలింది, ఈ మిల్కీ మేడ్ది కలిపింది పక్క కొంచెం చాలా బాగుంది. ఇదే ఇప్పుడు ఇందులో సర్దుద్దాం. ఫస్ట్ చాక్లెట్ మెల్ట్ అవ్వాలి. ఈ చిన్న దాంట్లో సరిపోవట్లేదు, టైం కూడా ఎక్కువ అవుతుందని చెప్పి పెద్ద దాంట్లోకి షిఫ్ట్ చేసేసాను. ఇది కరిగేలోపు ఆ జోలో చిప్ చాక్లెట్ కూడా కరగపెట్టుకుందాం అన్నాను కదా. అమ్మో చూస్తేనే కారంగా ఉంది, నాకైతే ఫుల్ తిట్లుంటాయేమో తెలీదు. ప్రాంక్ అంటే ప్రాంకే, ఇది నేను చిన్న దాని మీద కరగబెడతా. మంచి వాసన వస్తుంది. ప్రాంక్ కూడా ఎంత కష్టపడుతున్నాను చూడండి. ఇంకొంచెం ఇది కరిగిపోయింది అనుకోండి సరిపోద్ది. స్పాచులా ఇది కరగాలి మనకి. ఇది జోలో చెప్తే ఇది కరిగితే దీన్ని సపరేట్గా ఒక దాంట్లో వేద్దాం. అయితే ఈ మిల్కీ బార్ చాక్లెట్ ఉంది కదా, ఇది లాస్ట్ టైం నేను ఓవెన్లో పెడితే మాడిపోయింది. ఎవరు లేనప్పుడు చెప్పాలి ఇలాంటివి. అయితే ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇది కింద హాట్ వాటర్ ఉంది కదా, ఇలాగే సిల్వర్ ఫాయిల్తో హాట్ వాటర్ వేసేసి పైన డెకోర్కి పనికొచ్చేలాగా చేద్దాం. ఇది హాట్ వాటర్ వేసేస్తా. ఒక్క నిమిషం తర్వాత తీద్దాం. ఇలాంటివి ఇంట్లో ఎవరు లేనప్పుడు చేస్తూ ఉంటా. చూడండి ఎన్ని తెప్పించుకున్నాను. ఈ మౌల్డ్స్ ఇది అమెజాన్ నుంచి తెప్పించాను. ఇది లాస్ట్ టైందే. ఈ డార్క్ చాక్లెట్ నా కోసం, హరిణి కోసం దీంట్లో చేద్దాము అని చెప్పి ఇవి వేసి చాక్లెట్ మిగిలితే ఇది కరుగుతుంది రోయ్. ఎస్ అమ్మో, దీనికి సపరేట్ స్పూన్ పెట్టాలి. చూడు నిన్ను ప్రాంక్ చేయడానికి నేను ఎంత కష్టపడుతున్నాను శివ. ఇంకొంచెం కరగాలి ఇది. ఇప్పుడు ఆ మిల్కీ బార్ చాక్లెట్ తీద్దాం, ఆగండి. ఎస్ కరిగిపోయింది. ఇంకొంచెం కరగాలి.
ఇది జోలో చిప్ చాక్లెట్ ఫ్రెండ్స్, అందుకే వేరే స్పూన్ పెట్టా, కొంచెం మా చాక్లెట్తో కలిపేసా. ఎలా అవుతుందో తెలీదు, బట్ ఇది మాత్రం శివాని ప్రాంక్ చేస్తాను కాబట్టి లెట్స్ సీ హ్యావ్ ఇట్ టర్న్స్. అమ్మో, ఇది ఇంకొంచెం కరగాలి. ఆల్మోస్ట్ బాగానే కరిగింది, ఇంకొంచెం మంచిగా కరిగిపోతే దిస్ హరినికి వేరే చాక్లెట్స్ అవ్వకపోవచ్చు, బట్ నో ప్రాబ్లం. మనకి మెయిన్ కావాల్సింది అది ప్రాంకింగ్ చాక్లెట్ కాబట్టి ఇది నేను ఆఫ్ చేసేసాను. అమ్మో, ఘాటు వస్తుంది. ఇలా కూడా చేస్తారని నాకు తెలీదు. శివ, దయచేసి నన్ను తిట్టకు. కాకపోతే ఇంకేమనుకుంటున్నానంటే ఫస్ట్ ఒక లేయర్ మన చాక్లెట్ పెట్టి దాంట్లో ఇది పెడదాం, సో దట్ ఎక్కడ కూడా డౌట్ రాదు. లేదంటే షేప్ వేరేలాగా ఉంటే మళ్ళీ డౌట్ వస్తుంది కదా. కలర్ వేరేలాగా ఉన్నది, ఎందుకంటే ఇది కొంచెం బ్రౌన్ ఉంది. ఒక దాంట్లో కునాఫా ఫిల్లింగ్కి బదులు ఇది పెట్టేద్దాం, సెట్. యూ హ్యావ్ సర్ప్రైజ్ ఫిల్లింగ్ అని చెప్తాం. ఏ చాక్లెట్ కరిగిపోయింది, యూ కెన్ సీ. ఎస్, నైస్. మధ్య మధ్యలో ఇట్లా తింటా ఏమనుకోకండి. ఇప్పుడు మనం మిల్కీ బార్ చాక్లెట్ కరిగేసాం కదా, ఒక చిన్న హోల్ లాగా చేశాను. ఈ చాక్లెట్ ఒక 2 minutes మెల్ట్ అయ్యేలోపు 1 minute ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తా, సెట్ అవుతుంది. జోలో చిప్, ట్రస్ట్ మీ, దరిద్రంగా ఉంది. మొత్తం ఆ ఎర్రకారం వాసన ఉంటుంది కదా, అలా ఉంది. ఇంకా హరినికి ఇది చేయలేను నేను, ఆ ఫీలింగ్స్లోనే మేనేజ్ చేద్దాం. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎవరు చేయకండి. నేనైతే శివ కొంచెం అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తారు, ట్రై చేస్తారు కాబట్టి ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా చేద్దామని అనుకుంటున్నాను. బట్ డెఫినెట్లీ హర్ట్ అవ్వదని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో హౌ విల్ రియాక్ట్. కాకపోతే తర్వాత ఆయన ఆఫీస్ నుంచి వచ్చే టైంకి నేను ప్రాంక్ చేసేటప్పుడు ఇంత మాట్లాడలేను కాబట్టి ముందే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. ఈ వీడియో చూసేటప్పుడు కూడా నేను తర్వాత టెలికాస్ట్ అయ్యేటప్పుడు చూసేటప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు, బట్ ముందే జాగ్రత్తగా చెప్తున్నాను, ఎవరి ఇంట్లో ట్రై చేయకండి. నేనైతే జస్ట్ మా ఆయన గురించి తెలుసు కాబట్టి ఆ నమ్మకంతో కొంచెం సరదాగా ఉంటుందని ప్రాంక్ చేయడానికే ట్రై చేశాను. సో బివేర్, ఇలాంటివి అసలు పిల్లలైతే అసలు ఇలాంటి చాక్లెట్స్ జోలికే వెళ్ళకూడదు. ఇట్స్ నాట్ ఏ చాక్లెట్, ఇట్స్ వెరీ వర్స్ట్. ఏంటంటారు, జోలో చిప్ లాస్ట్ చిప్ అంటున్నారు, అదేంటి అసలు ఫుల్ ఏమంటారు, మౌత్ ఆన్ ఫైర్, కళ్ళకు కూడా హర్ట్ చేస్తుందంట. షార్ట్ టర్మ్స్ ఆఫ్ టక్కున ఎవరైనా ఏమంటారు, కారం ఎక్కువ అలవాటు లేని వాళ్ళకి ఒకసారి మాట్లాడలేరంట. అందుకే ఇలాంటివి ఇంట్లో ట్రై చేయకండి. నేనైతే ఇప్పుడు మొత్తం కూడా పెట్టకుండా కొంచెం పెడతాను, జస్ట్ ఆయన కని పెడతారా లేదా అని చూడడానికి, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎ రిస్క్. అందుకే మీకు కూడా చెప్తున్నా, ట్రై చేయకండి. ఓకే, సో ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్లో సెట్ అయిపోతే నేను సెట్ చేసేస్తాను ఫాస్ట్గా. సో ఇమీడియట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొంచెం చాక్లెట్ ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఒకటి ఇట్లా రాసేసి మళ్ళీ పెట్టేయాలి ఫ్రిడ్జ్లో. అది సెట్ అయ్యాక అప్పుడు ఫిల్లింగ్ పెట్టాలన్నమాట. ప్రాంక్ చేయడానికి కూడా ఇంత కష్టమా? కానీ ఆ జోలో చిప్ వాడైతే నన్నే ప్రాంక్ చేశాడు. ఈ సీజన్ కదా బాగానే ఉంటుంది కదా అనుకున్నా, చాక్లెటే రాలేదు, బిస్కెట్ వచ్చింది. సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాను. నా దగ్గర ఈ మౌల్డ్ ఉంది కాబట్టి ఇట్ మేక్స్ మీ ఈజీ. అందుకే వీకెండ్ చూసుకొని చేస్తున్నా, ఎందుకంటే దానివల్ల ఏమన్నా హర్ట్ అయినా, నాకు శివకి ఏమన్నా గొడవ జరిగినా తర్వాత ఇంట్లోనే ఉంటే నెక్స్ట్ డేకి సార్ట్ అవుట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. కానీ అనిపిస్తుంది ఒక్కొక్కసారి పెద్దగా రియాక్ట్ అవ్వడేమో, నా ప్రాంక్ ఫెయిల్ చేస్తాడేమో అనిపిస్తుంది. లెట్స్ సీ. ఇప్పుడు ఈ చాక్లెట్ది ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, ఫాస్ట్గా సెట్ అయిపోతాయి. సో ఇందులో కూడా ఒక సైడ్ లేయర్గా కొంచెం వేస్తాను, ఎందుకంటే ఉంది సరిపోద్ది అనిపిస్తుంది. ఒక లేయర్ కొంచెం సెట్ అయింది, నాట్ సో మచ్, కొంచెం సెట్ అయింది. అయితే నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ అన్నిటివి చేసేద్దాం. లాస్ట్ టైం మిగిలిన కునాఫాది అది అన్నీ కలిపి, అండ్ నేను కొంచెం బ్రౌన్ చాక్లెట్ వేసి డార్క్ చాక్లెట్ వేసి అలా పెట్టాను. సో ఇది కునాఫాది ఫిక్సింగ్ అన్నిట్లో చేస్తా, దీంట్లో వదిలేసి. ఇది చిన్నగా ఉంది,
సో దీంట్లో అది పెడదాం. తీసేటప్పుడు జాగ్రత్తగా తీసి నేనే సెట్ చేయాలి. గుర్తుగా ఏమైనా సెట్ చేసుకోవాలి దానికి. హనీ కోసం ఒక దాంట్లో స్పార్కిల్స్ వేద్దాం అనుకుంటున్నా. రెండిట్లో స్పార్కిల్స్ వేసేస్తా. ఇప్పుడు దీంట్లో అసలైన ఈ జోలో చిప్ పెడదాం. మొత్తం పెట్టట్లేదు, కొంచెం పెడుతున్నా. ముట్టుకోవాలంటే కూడా డార్క్ చాక్లెట్ అండ్ పాత చాక్లెట్ రెండు మిక్స్ చేశాక నౌ we are covering. సో ఇప్పుడైతే మౌల్డ్లో కొంచెం మెస్సీగా ఉన్నా ఇది అన్మౌల్డ్ చేసే టైంకి ఆ షేప్ అన్నది బాగా వస్తుంది. సో ఇది శివ కోసం చేసింది కాబట్టి మనకి గుర్తుగా జస్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్ కోసం పర్ల్స్ లాంటి చిన్న చిన్న ఇవి వేసాను. చూడండి, దిస్ ఈజ్ జోలో చిప్ చాక్లెట్. ఎక్కడ కూడా అనుమానం రాకుండా బాగా ప్లాన్ చేసా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. మిగిలింది మొత్తం ఇందులో వేసేస్తున్నా. నైస్ కునాఫా బార్ లాగా. యాక్చువల్లీ ఇది కొంచెం ఏమంటారు, ఇది చేసి వేయాలి కానీ ఉన్నది వేస్ట్ చేయకుండా ఇలా సెట్ చేసేసా. దిస్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ కాబట్టి లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్. ఉన్న చాక్లెట్ అంతా ఇప్పుడు దీనికి వేసి రుద్దేస్తా. కొంచెం పిచ్చిగా ఏదో సెట్ చేసేసాను. లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్. ఇది ఎప్పుడు ఇస్తానంటే ఫస్ట్ ఆ ప్రాంక్ అదంతా అయిపోయాక ఇస్తా. ఇది ఇచ్చినా ఇంకా నమ్మడు. నాకు తెలిసి ఇది 2 చాక్లెట్స్కి మౌల్డింగ్ అనుకుంటా. మనం చాలా ఆవేశపడి ఇక్కడ అక్కడ అని కలిపేసేసాము. సో మనకి ఒకదానికి సరిపోయింది కాబట్టి ఈ మిగిలిన ముక్కలు వేస్ట్ చేయకుండా ఇక్కడ తీసి ఇక్కడ వేద్దాం. కంగారు ఎక్కువ నాకు, శివ చెప్పినట్టు. ఏం పర్లేదు, వేస్ట్ అవ్వట్లేదు కదా. మనం తీసి ఇక్కడ వేస్తే అది మంచిగా సెట్ అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. సో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. అస్సలు ప్రాంక్ ఎలా ఉండబోతుందో సాయంత్రం చూద్దాం. స్టే ట్యూన్డ్. 1 hour later. ఆహా, నువ్వు ఆఫీస్కి వెళ్ళావా ఇంకెక్కడికైనా వెళ్ళావా అని. నెక్లెస్ రోడ్కి వెళ్ళావా? ఇలా వెళ్తారండి మా ఆయన ఆఫీస్కి. ఇవాళ ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చినట్టున్నారు. ఇచ్చే స్టేషన్లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. అంటే బయట చీకటి పడక ముందే వచ్చారు. జనరల్గా నువ్వు 7కి వస్తావు కనా. ఒక సర్ప్రైజ్ ఉంది నీకు, అందుకే బ్లాగ్ చేస్తున్నా. నువ్వు మొన్న కాదు నువ్వు మొన్న సైమాకి వెళ్ళినప్పుడు దుబాయ్ నుంచి ఫ్లిక్స్ అని ఒక చాక్లెట్ తెచ్చావు కదా. నువ్వు అది తిన్న ద ఒరిజినల్ కునాఫా చాక్లెట్ కదా అది. నువ్వు అది తిన్నప్పుడు ఏం చెప్పావు? లాస్ట్ టైం నువ్వు చేసింది బాగుంది, ఎందుకంటే స్వీట్ ఎక్కువ ఉంది, వాళ్ళది మరి న్యూట్రల్ ఉంది. సో నీకోసం నేను ఇవాళ మళ్ళీ చేసా. అది కూడా అమెజాన్ లో మౌల్ తెప్పించి చేసా. నన్ను మిగిలిన మొత్తం ఆ పుర్రెల క్యూబ్ లో సర్దా. చూపినా? చూపిస్తా. ఫ్రిడ్జ్ లో పెట్టా. తెలీదు పాపం. అరే నీకోసం కూడా 2 నేను ఇట్లా ఇది వేసి చేసా. పట్టుకో. ఇది తినొద్దు, ఇది నాన్నది. చలో లెట్స్ అన్మౌల్డ్ దిస్. నోట్ ఆల్ దిస్ మెస్సీ లుక్స్ గైస్. హర్ని అన్మౌల్డ్ చేస్తుంది. ఎలా వచ్చింది? దీంట్లో పెట్టాల్సింది. ఇది ఎక్కువ నా ఫర్ యాక్చువల్లీ. ఇది నీ ఫేవరెటా క్యూబ్స్ లాంటి? నెక్స్ట్ టైం చేద్దాం. ఇది రియల్. ఇది చేద్దాం. హర్ని ఇది నాన్నకి. ఇది నువ్వు తీసుకో. అన్మౌల్డ్ చేసి చూద్దాం. ఆగు. దాంట్లో ఏముందంటే అని స్ప్రింకిల్స్ వేసా. అమ్మో, ఇంట్లో మావయ్య పర్లేదా? వావ్, దిస్ ప్లేట్ లుక్స్ సో యమ్. హలోవిన్ కి మనం ఇలా చేయొచ్చు హరిని కదా. హలోవిన్ ట్రీట్స్ కి ఇవి అట్రాక్షన్. కాఫీ తాగొచ్చులే, నేను కూడా తాగలే, నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ అని నువ్వు తిను ఫస్ట్ ఒకసారి. ఆగా శివ ఎలా ఉంది చెప్పు.
లాస్ట్ టైం ఇది కొంచెం ఫినిషింగ్ బాగా వచ్చినాయి. ఇంకా కొంచెం అంత రాలేదు. ఇది బాగుంది హ్యాట్. ఇది బాగుంది కదా hat ది. ఇది హరిని తిను. దీంట్లో కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి. హరినికి ఏం సర్ప్రైజ్ వస్తుంది చూడు లోపల. కొరుకు పడ్లొచ్చేది పన్ను రాదు. ఇంకొంచెం కొరుకు స్ప్రింక్లర్స్. దానికి తెలీదు, అది వచ్చే లోపు చేసేసా. ఏంది మంచం అంటుంది. ఇది ఆ మౌల్ ఒకసారి ఇది అన్బ్రేక్ చేయి. దాని తర్వాత నువ్వు నా కోసం ఏం టేస్ట్ చేస్తావు. ఇది బాగుంది తిను. కొంచెం వంకరగా బ్రేక్ వచ్చింది. ఎట్లా చేస్తారు ఇది? కత్తి తెద్దామా? ఒక్క చాక్లెట్ తింటానికి ఎందుకన్నా అంత టేస్ట్. జస్ట్ ఇది బ్రేక్ చేసి చూడు. దీంట్లో మొత్తం కునాఫా ఫీలింగ్ ఉంది. మిగిలినవి వీటిలో సర్దానమాట. సో ఎలా ఉందో చెప్పు చూసి. గట్టిగా ఉంది అని అనేసెన్స్. బట్ ఇవాళ నీకు అంత స్వీట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే లాస్ట్ టైం మిగిలింది దాంట్లో సర్దా. అంటే నువ్వు ఏమంటావా అని చెప్పి అట్లా ఫీలింగ్. ఈసారి మిల్క్ మేడ్ అదే ఏదో తేడాగా ఉందేంటి. అరే ఎందుకన్నా అంత డౌట్. కానీ చాక్లెట్ స్వీట్నెస్ ని బ్యాలెన్స్ చేస్తుంది అని అనుకుంటున్నా. కునాఫా చాక్లెట్ బాగుందా? ఒరిజినల్ కునాఫా. నేను కూడా షాప్ పెట్టుకోవచ్చు. వీటిలో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఏది టేస్ట్ చేస్తావు? ఇది నాకుంచు. అన్ని హెడ్ ఫోన్స్ది కూడా నాకుంచు. ఇట్లా పిచ్చికి వచ్చినాయి, నువ్వు తినేసి. అదే తింటావా ఏమి? శివ తర్వాత తినొచ్చు. ఇది కూడా టేస్ట్ చేయొచ్చు కదా. వీటిలో సర్ప్రైజెస్ ఉన్నాయని చెప్పాను కదా. ఇది చూడు ఫస్ట్. సరే అదంట అన్ని తింటుందంట. ఉంచు. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ అంటే అది మెస్సప్ అయిపోయింది. కన్ను తెలియట్లే. చాక్లెట్ కరిగిపోతుంది. అబ్బే స్ప్రింకిల్స్ వేసావా? అన్ని వేరే ప్లేట్ తీసుకురాపో. నాన్నకి ఇదంతా పాడు చేసేస్తున్నాడు. అంటే నీ చేతిలో చాక్లెట్ ఏవి? చాక్లెట్ వద్దులే పాపం. బాగుందా? దీంట్లో సర్ప్రైజెస్ ఎలిమెంట్స్ అట్లా ఉండాలి అని చెప్పి, నాకు తెలియాలి అని చెప్పి అట్లా పెట్టి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఏం లేదా? ఉంది కదా అదిగో బ్రౌన్ కలర్ ది. అన్ని పట్టుకో. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మండుతున్నట్టుంది. ఏమైంది? పెట్టే ఇందులో ఏం పెట్టలేదు పిచ్చా. నీకు అది చాక్లెట్. అది యాక్టింగ్ చేయకు. ఎందుకు ఇలా వేసే ఇప్పుడు వాటర్? ఏంటారే నీది? ఏంటిది? శివ ఇట్లా మొహం మీద నీళ్ళు వేస్తావా? శివ కింద పడే. ఇప్పుడే పనమ్మాయి మొత్తం మీ పని చేసేస్తే ముందు బండి అది రికార్డింగ్. ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. దాన్నెందుకు అరుస్తున్నావు? ఏం తెలుసా? ఏమైంది? మొత్తం నా మీద వేసారు వాటర్. చాక్లెట్ అని చెప్పారు. చాక్లెట్ అని చెప్తే తిన్నా. అది బాగానే ఉంది. తిన్న దాంట్లో మరి ఏం కలిపారు? కారం ఉంది. శివ కారం ఎందుకు వేస్తాం శివ? మధ్యలో వీడియో చేసుకున్నా. నేను ఎందుకు? నా ఇష్టం కాదు. నా ఫోన్ ఎందుకు లాక్కుంటున్నావు? ఎక్కడ దాకా వాటర్ వేసారు చూడు. ఇక్కడ వరకు నేను తీస్తాను మామయ్య. శివ ఎందుకు అంత చేస్తున్నావు?
అన్నీ ఒకటి శివ. ఇగో నేను తింటా చూడు కావాలంటే. ఇగో తింటున్నా. అది కాదు, ఇది తిని చెప్పు. తింటున్నా ఇగో. ఇసురు కొట్టాను. లేదు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళండి. కాదు శివ, నిజంగా సీరియస్ గా చెప్తున్నా. ఏమైంది ఆ చాక్లెట్? అంత ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు తినవు. రికార్డింగ్. అరే నా ఫోన్ నా ఇష్టం శివ. మొత్తం వాటర్ ఇక్కడ దాకా పడేలాగా వేసారు ఫ్రెండ్స్. మళ్ళీ ఇదొక పని. అను పట్టుకో. థమ్స్అప్ ఎందుకు తాగుతున్నావు? కాఫీ తాగుతా అన్నావుగా. లైట్ కూడా వేయలేదు అసలు. ఏంటో మొత్తం అసలు ఎంత వాటర్. అసలు నా మొహం మీద వేసాడు అక్కడి నుంచి. ఇక్కడ చూడండి మొత్తం వాటర్. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? చూపి ఫేస్. అసలు కళ్ళు చూడండి పాపం. శివ ఒక్కసారి కళ్ళు చూపి, ఫేస్ చూపి, ఒక్కసారి చూపి. సీరియస్గా నిజంగా జస్ట్ ఫర్ ఫన్ చేశారు. అమ్మ బాబాయ్. తర్వాత మాట్లాడుతాను. బాయ్. ఆగు, నేను తుడుస్తా మీ నాన్న చేసిన పనికి. ఇవి కూడా ఇసిరాడు ఫ్రెండ్స్ శివ. తర్వాత చెప్తా శివ సంగతి, ఇప్పుడు చెప్పను. ఆ షుగర్ అవన్నీ తింటూ కూర్చున్నారు. ఇవన్నీ నాకే డబల్ పని. పాపం ఇది తుడుస్తూ కూర్చుంది. ఇప్పుడే కరెక్ట్గా పనమ్మాయి వచ్చి మొత్తం పని చేసి వెళ్ళింది. మళ్ళీ పని పెట్టిండు. అయ్యో 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 అయ్యో. ఏమేమి తింటున్నారు సార్? చీజా? నిజంగా కారం ఉందా? తినవే తినవే. అబ్బా అది ఇట్లా ఎదురుగా పెట్టుకోండి. ఫ్రాంక్ ఎలాగిచ్చా? ఎన్ని రోజుల నుంచి వెయిటింగ్ తెలుసా శివ. అండ్ ఇంకొక విషయం తెలుసా, జోలో చిప్పాడే నన్ను ప్రాంక్ చేశాడు. చాక్లెట్ అంతా కరిగిపోయింది. నువ్వు తర్వాత వీడియో చూడు. ఆ జోలో చిప్ దాంట్లో చాక్లెట్ మీద పెట్టొద్దు. పాపం చీజ్ తింటున్నారు మా ఆయన. బాగుందా? లేకపోతే ఏంటి బెదిరిస్తున్నావా? ఇలాగే చేస్తారు ఫ్రెండ్స్. నేను జస్ట్ ఫన్ కోసం చేస్తే మొత్తం నాతో పని చేయించారు. మొత్తం ఈ బాటిల్ నీళ్ళు మొత్తం నా మొహం మీద ఇదంతా ఇగోండి, ఇదంతా తడిచిపోయింది. రికార్డ్ అవుతుంది. ఏమనుకుంటున్నావు? ఏంటి శివ, ఫన్ కోసం చేసా. టేక్ ఇట్ ఇన్ ఫన్ వే. ఏదైనా ఫన్ గా చేస్తే ఫన్ గా తీసుకోవాలి. అట్లా నేను చూస్తా. ఇంకోసారి రా చెప్తా అప్పుడు సంగతి. సో గైస్, దిస్ వాస్ శివాని ప్రాంక్ చేసే వీడియో సక్సెస్ అయింది. సో
చూసారు కదా, ఐ హోప్ మీ అందరికి శివాని ప్రాంక్ చేసే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. Do like, share and subscribe. ఇవాళ వీడియో లైక్ వాట్స్ ఇన్ మేధాంష్ బ్యాగ్ అనేది నేను ఆల్రెడీ చేసేసాను, మీరు చూసారు. నేను వాడి కోసం ప్రత్యేకంగా ఏం క్యారీ చేస్తాను, వాట్ ఆర్ ద యూస్ఫుల్ థింగ్స్ మీరు కూడా క్యారీ చేయొచ్చు, అండ్ ఏవి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మస్కిటో స్టిక్కర్ ప్యాచెస్, ఒక ఫెవిక్విక్, అండ్ దీస్ ఆర్ స్మాల్ బేబీ లోషన్, మినీ ఆల్మండ్ ఆయిల్. ఏంటో ఇక్కడ అంతా దుకాణమే ఉంది. తవ్వే కొద్దికి వెళ్తూ ఉంటాయి చూడండి, అలా వస్తాయి. గోవింద నామాలు బుక్, మా బుజ్జి మేధాంష్.